అధిక వడ్డీ ఆశ చూపి కోట్లాది రూపాయలు డిపాజిట్ల రూపంలో వసూలు చేసి చివరకు బోర్డు తిప్పేసిన ఘటన విశాఖలో వెలుగు చూసింది. స్నేహ మ్యాక్స్ పేరిట ఆ సంస్థ చేసిన ఘరానా మోసంపై బాధితులు నగర పోలీస్ కమిషనర్ బాగ్జీకి ఫిర్యాదు చేశారు. న్యాయం చేయాలంటూ సంస్థ కార్యాలయమిట ఆందోళనకు దిగారు. బాధితుల కథనం ప్రకారం విశాఖ సీతమ్మదారిలో 2001లో స్నేహ గ్రూప్స్ అధినేత కటికల శివభాగ్యరావు స్నేహ క్లబ్ను స్థాపించారు. అంబేద్కర్ సిద్ధాంతాలు ఆశయాలకు అనుగుణంగా సంస్థ పనిచేస్తుందంటూ దళిత ఉద్యోగులను నమ్మించారు. 2008 స్నేహ మ్యాక్స్ పేరుతో కోఆపరేటివ్ సంస్థను స్థాపించి చిన్న ఉద్యోగులు, రిటైర్డ్ ఎంప్లాయీస్ను టార్గెట్ చేసుకున్నారు. అధిక వడ్డీ ఇస్తామనడంతో నిజమే అని నమ్మిన సుమారు 3000 మంది నుండి కోట్లాది రూపాయలు డిపాజిట్ల రూపంలో వసూలు చేశారు. కొన్నేళ్లు సంస్థను బాగానే నడిపించారు. అయితే ఏడాదిన్నరగా వడ్డీ చెల్లించకపోవడంతో డిపాజిట్దారులు సంస్థ నిర్వాహకులను పలుమార్లు నిలదీశారు. వారి నుండి సరైన సమాధానం రాకపోవడంతో బాధితుల్లో 166 మంది రిటైర్ ఉద్యోగులు సంఘం ఏర్పడి నెలల తరబడి సంస్థ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నా పట్టించుకోలేదు. చివరకు సంస్థను మూసేయడంతో బాధితులంతా సీతమ్మదారిలోని సంస్థ కార్యాలయం ఎదుట నిరసన చేపట్టారు. తమకు న్యాయం చేయాలంటూ నినాదాలు చేశారు. డబ్బులు వసూలు చేయాలి, బినామీదారుల నుంచి డబ్బులు వసూలు చేయాలి, డిపాజిట్లు వెంటనే చెల్లించాలి. ఎన్నో ఏళ్లు కష్టపడి సంపాదించుకున్న మొత్తాన్ని స్నేహ మ్యాక్స్ సంస్థలో డిపాజిట్ చేశామని బాధితులు అప్పారావు తదితరులు ఆవేదన వ్యక్తం చేశారు. అంబేద్కర్ సిద్ధాంతాలకు అనుగుణంగా తమ సంస్థ పనిచేస్తుందంటూ తమను నమ్మించి కోట్లాది రూపాయలు వసూలు చేశారన్నారు. కనీసం వడ్డీ కూడా చెల్లించడం లేదని వాపోయారు. దీనిపై నగర పోలీస్ కమిషనర్ శంఖపత్ర బాగ్జీకి ఫిర్యాదు చేస్తే ఆయన ఆదేశాల మేరకు పోలీసులు కేసును నమోదు చేస్తారన్నారు. నా పేరు అప్పారా బోని, స్టేట్ బ్యాంక్లో రిటైర్ అయ్యాను. వైజాగ్లో కాపురం ఉంటున్నాను. ఈరోజు ఇక్కడ ఈ సమావేశం అవడానికి కారణం ఏంటంటే మాలాంటి రిటైర్ అయిన ఉద్యోగస్తులందరూ కలిపి ఈ స్నేహ మ్యాక్స్ సంస్థలో 2008 నుంచి డిపాజిట్లు వేయడం మొదలుపెట్టారు. ఎక్కువ వడ్డీ వస్తుందని ఆశతో, తర్వాత అంబేద్కర్ తాలూకు ఐడియాలజీ, పుస్తకం లేకుండా చదవకూడదు, పే బ్యాక్ టు సొసైటీ అనే నినాదంతో మమ్మల్ని అందరినీ ఆకర్షించి, ఎస్సీ ఎస్టీ ఉద్యోగులందరినీ ఆకర్షించి ఈ సంస్థలో డబ్బులు పెట్టించారు 2008 నుంచి. అలాగే 2008 నుంచి 2023 వరకు నెల మా ఉద్యోగస్తులు, రిటైర్ అయిన ఉద్యోగస్తులు పెన్షన్లాగా డబ్బులు వడ్డీ తీసుకున్నారు. 2024 మే నుంచి ఈ యొక్క వ్యవహారం బయటపడింది. అప్పటి నుంచి ఆ మే నెల నుంచి మేము ఈ సంస్థ మీద ఒత్తిడి తీసుకొచ్చి డబ్బులు పేమెంట్ చేయండి, మాకు కడు దుర్భరంగా ఉన్నాం, ఆకలితో చాలు వస్తున్నాం అని ఆయన చెప్పిన ఆయన ఇచ్చేస్తానని ఈ 10 నెలలు కాలయాపన చేసుకుని వచ్చాడు. అలాగే మధ్యలో మీటింగులు కూడా పెట్టాడు, అయినా ఇవ్వలేదు. రాతపూర్వకంగా కూడా మళ్ళీ ఆయన ఇచ్చాడు. ఆయన ఈ స్నేహ గ్రూపులు అన్నిటికీ సంస్థ అధిపతి అయిన వారి భార్య శ్రీమతి కటికల స్వర్ణలత గారు ఈ యొక్క సంస్థకి అధిపతి. అలాగే వైస్ ప్రెసిడెంట్ మాటూరి శ్రీనివాసరావు గారు వైస్ ప్రెసిడెంట్. అలాగే కొంతమంది డైరెక్టర్లు, మిగతా డైరెక్టర్లు కూడా కొంతమంది ఉన్నారు. మాటూరి బోరా రామారావు గారు, డాక్టర్ ఎల్ విశ్వేశ్వరరావు గారు, జి విజయలక్ష్మి గారు, గూడూరి సీతామహాలక్ష్మి గారు, అలాగే ఉండవల్లి శ్రీనివాసరావు గారు, ఇలాగ కొంతమంది డైరెక్టర్లు కూడా ఉన్నారు. వాళ్ళని కూడా మేము కలవడం జరిగింది, వాళ్ళకి లెటర్లు కూడా పంపించాం. కానీ ఎవరిలో కూడా స్పందన లేదు. ఈ భాగ్యరావు గారు కర్త కర్మ క్రియ వాళ్ళు చెప్పడం వల్ల ఆయన కూడా వెళ్ళాం, ఇంటికి కూడా వెళ్ళాం, అయినా మమ్మల్ని పట్టించుకోలేదు. ఈ సందర్భంలో మొత్తం మేము ఇక్కడ వైజాగ్లో ఒక ప్రస్తుతానికి 166 మంది సభ్యులను కలిసి ఒక సంఘంగా ఏర్పడ్డాం. యాక్చువల్గా 2500 మంది 3000 మంది ఉంటారు. ఈ 166 మందికే 30 కోట్ల రూపాయలు డిపాజిట్లు ఇవ్వాలండి. ఈ 166 మందికే 30 కోట్లు ఇవ్వాలి. మొత్తం మీద ఓవరాల్గా వైజాగ్లోనే 60-70 కోట్లు ఆయన తీసుకున్నట్టు మాకు తెలిసింది. ఇదే కాక స్నేహ టీవీ అని కొంత డబ్బులు వసూలు చేశారు షేర్స్కి. అలాగే జై బీ భూమ్ అనే ఆ టీవీ మీద కూడా కొన్ని షేర్లు వసూలు చేశారు. అలాగే స్నేహ హౌసింగ్ అని కొంతమంది దగ్గర సైట్లు ఇస్తానని చెప్పేసి ఆ డబ్బులు కూడా వసూలు చేశాడు. ఈ డబ్బు అంతా ఏమైంది ఎవరికి తెలియదండి. ఎన్నోసార్లు అడిగాం, మా సమగ్ర సభ్యులు అందరూ కలిసి, మా ప్రెసిడెంట్ గారితో కలిసి మేము అందరూ కలిసి వీళ్ళు అడిగితే డబ్బులన్నీ ఇస్తామండి, ఎక్కడికి వెళ్తే మాకు తెలియదు. ఇక్కడ సీఈఓ పున్నారావు గారు చాలా వెటకారంగా సమాధానం చెప్పేవారండి. ఇస్తాం, ఎందుకు మీకు అంత గాబరైతే ఇస్తాం అని అనేవాడండి, అంత నెగ్లెక్ట్గా అనేవాడు. అదే భాగ్యరావు గారిని అడిగితే భాగ్యరావు కూడా సార్ ఇస్తానంటే తప్పించి ఇప్పటికొచ్చి గత 10 నెలలు బట్టి చాలా అందరూ అడిగాం కానీ ఆయన ఎప్పటికీ ఇవ్వలేదు. దగ్గర విశాఖపట్నంలో కనీసం 30 కోట్లు మా 166 సభ్యులకి 30 కోట్లు ఇవ్వాలండి. ఇంకా మరొక 30-40 కోట్లు సభ్యులు ఉన్నారు. అంటే మేము ఈ 166 మందికి న్యాయం చేయడం, మిగతా వాళ్ళతో ఏం చేస్తాం ఉద్దేశంతో అక్కడతో ఆగాం, అంతే తప్ప అంత ఇంకే కాదు. సో మీడియా మిత్రులందరికీ మా యొక్క విన్నపం ఏంటంటే మీరందరూ కలిసి ఈ యొక్క ఇష్యూని హైలైట్ చేసి, ఆయన ప్రస్తుతం హైదరాబాద్లో ఉన్నాడండి. హైదరాబాద్ బంజారాస్ రోడ్ నెంబర్ 14లో ఉన్నాడండి. ఆశా హాస్పిటల్ దగ్గర ఉన్నాడండి. ఆయన అక్కడ కూడా వెళ్ళడం జరిగింది డబ్బులు ఇవ్వమనేసి, అయినా మమ్మల్ని పట్టించుకున్న వాళ్ళ భార్య కటికల స్వర్ణలత గారు అయితే తలుపు కూడా తీయలేదండి.
ఈ విధమైన అవమానాలు భరించి కూడా సామరస్యంగా పరిష్కరిద్దామనేసి ఇన్నాళ్ళు మేము కాశాము. అయినా మరి మా ఓపిక నశించింది. సిపి గారితో చెప్పుకున్నాం, ఆయన మా దయ నుంచి పోలీస్ డిపార్ట్మెంట్ చాలా సహకరించారండి. ప్రస్తుతానికి 166/2025 కింద ఎఫ్ఐఆర్ మన దువ్వాడ పోలీస్ స్టేషన్లో నమోదైందండి. వాళ్ళు పోలీసులందరికీ మా యొక్క ధన్యవాదాలు, మా సంఘం తరపున అందరితో ధన్యవాదాలు తెలుపు. మనిషి అది ఒక మనిషి తప్పు చేయడంలోన మన మనిషి తాలూకు ఆశే తప్పులు చేస్తుంది. ఒక మనిషి తాలూకు ఆశే తప్పులు చేస్తుంది. ఇది కూడా ఒక ఆశే. వడ్డీ చాలా రోజు ఇచ్చాడు. తర్వాత ఒక సంవత్సరం నుంచి ఇప్పుడు ఇవ్వటం లేదండి. ఆయన ఒక సంవత్సరం ఇవ్వటం లేదు. తర్వాత ఇంకో ఘోరం ఏంటంటే మ్యారేజ్ అయితే వాళ్ళకు కూడా మ్యారేజ్ని పోస్ట్ పోన్ చేయమంటాడు. మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు పోస్ట్ పోన్ చేయమంటాడు. చనిపోయిన వాళ్ళు హాస్పిటల్ జాయిన్ అయితే హాస్పిటల్ బిల్లులు కట్టుకోవాలని వీళ్ళు బాధపడితే పాపం మొన్న కానీ చనిపోయాడు. ఆయన ఒక లేబర్ ఆఫీసర్. అయినా లేబర్ ఆఫీసర్ చనిపోతే ఆయన తాలూకు దినకార్యానికి డబ్బులు ఇవ్వలేదండి. ఆయన దినకార్యానికి డబ్బులు ఇవ్వలేదు. కోట్లాది రూపాయలు వసూలు చేసి పరారైన స్నేహ మ్యాక్స్ నిర్వాహకులను పోలీసులు తక్షణమే అరెస్ట్ చేసి తమకు న్యాయం చేయాలని బాధితులు కోరుతున్నారు.